కష్టాలను చూసి పారిపోకండి. ఒక అడుగు ముందుకేస్తే జీవితం మారిపోతుంది. ఈ రోజుల్లో చాలామంది ఓడిపోతున్నది కష్టాల వల్ల కాదు. కష్టాలు వస్తే పారిపోవడం వల్ల. ఒక్కసారి ఆగి ఈ కథ వినండి. ఈ కథలో మీ జీవితాన్ని మీరు చూసుకుంటారు. చివరి వరకు వింటే కష్టం అంటే భయం కాదు, అవకాశం అని అర్థమవుతుంది. హాయ్ అండి, వెల్కమ్ టు రంగోలీ బై సిఎస్హెచ్ఆర్ ఛానల్. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. బాగా చదివాడు, పెద్ద కలలు కన్నాడు. కానీ ఉద్యోగం మాత్రం రాలేదు. 1 కాదు 2 కాదు, 10కి పైగా ఇంటర్వ్యూల్లో తిరస్కరించబడ్డాడు. మొదట్లో అందరూ నువ్వు సాధిస్తావు అన్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ అదే వాళ్ళు, ఇంకా ఉద్యోగం లేదా, ఏమైనా పని చూసుకో, చదివి ప్రయోజనం ఏమిటి అని అడగడం మొదలుపెట్టారు. అర్జున్ కంటే అతని తల్లిదండ్రులే ఎక్కువగా బాధపడ్డారు. కొడుకు నవ్వుతూ కనిపించినా రాత్రిళ్ళు ఒంటరిగా ఏడుస్తున్నాడని వాళ్ళకి తెలుసు. ఇది ఇప్పుడు ఎంతోమంది యువత పరిస్థితి. డిగ్రీ ఉంది, టాలెంట్ ఉంది, కానీ అవకాశాలు తక్కువ. సోషల్ మీడియాలో మాత్రం అందరూ సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తారు. వాళ్ళ విజయాలను చూస్తూ నా జీవితమే ఎందుకు ఇలా ఉంది అని చాలామంది తనను తాను తక్కువగా భావిస్తున్నారు. ఒకరోజు అర్జున్ ఊరిని వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంకా ఈ అవమానాలు భరించలేను అనుకున్నాడు. అప్పుడు అతని తాత ఒక మాట చెప్పాడు. బిడ్డ, కష్టాలను నిన్ను ఆపడానికి రావు, నువ్వు ఎంత బలంగా మారాలో నేర్పడానికి వస్తాయి. వానకు భయపడి రైతు పొలం వదిలేస్తే పంట ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మాట అర్జున్ మనసులో బలంగా నాటుకుంది. ఆ రోజు నుంచి అతను తనను తాను మార్చుకోవడం ప్రారంభించాడు. కొత్త నైపుణ్యాలు నేర్చుకున్నాడు. చిన్న పనిని కూడా చిన్న చూపు చూడలేదు. ప్రతిరోజు కొంచెం ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. 6 నెలల తర్వాత అతనికి ఒక మంచి ఉద్యోగం వచ్చింది. తర్వాత ఇంకో అవకాశం వచ్చింది. కొన్నేళ్లలో అతనే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు. ఒక సమావేశంలో అతనిని అడిగారు, మీ విజయానికి రహస్యం ఏమిటి అని. అర్జున్ నవ్వుతూ చెప్పాడు, నాకు విజయం వచ్చిన రోజు నా జీవితం మారలేదు. కష్టాలను చూసి పారిపోకూడదని నిర్ణయించుకున్న రోజే నా జీవితం మారిపోయింది. మన జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి. అప్పులు రావచ్చు, ఉద్యోగం పోవచ్చు, వ్యాపారం నష్టపోవచ్చు, మన వాళ్ళే మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు. కానీ గుర్తుంచుకోండి మిత్రులారా, ఈ రోజుల్లో చాలామంది డిప్రెషన్లో ఉన్నారు. ఒక ఫెయిల్యూర్, ఒక రిజెక్షన్, ఒక అప్పు, ఒక అవమానం చాలు జీవితమే అయిపోయిందని అనుకుంటున్నారు. కానీ గుర్తుంచుకోండి, చీకటి రాత్రి ఎంత పొడవుగా ఉన్నా ఉదయం రావడం మాత్రం ఆగదు. విత్తనం నేలలో పూడకపోతే మొక్కగా మారదు. బంగారం మంటలో కాలకపోతే ఆభరణం కాదు. మనిషి కష్టాలను ఎదుర్కోకపోతే గొప్పవాడు కాలేడు. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న కష్టం రేపు మీరు చెప్పుకునే విజయ కథలో మొదటి అధ్యాయం కావచ్చు. అందుకే కష్టాలను చూసి పారిపోకండి. ధైర్యంగా నిలబడండి. ఓర్పుతో ముందుకు సాగండి. దేవుడు మీ జీవితంలో రాస్తున్న కథ ఇంకా పూర్తి కాలేదు. ఒకరోజు మీరు వెనక్కి తిరిగి చూసి, ఆ రోజు నేను పారిపోలేదు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అని గర్వంగా చెప్పే రోజు తప్పకుండా వస్తుంది. మీరు నమ్మకం కోల్పోకపోతే విజయం మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపోదు. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.